ఇద్దరు డైవర్స్ అన్వేషణ కొరకు ఒక అండర్ వాటర్ కేవ్లోకి ప్రవేశిస్తారు. కానీ వారి వెనుక ఉన్న మార్గం అకస్మాత్తుగా కూలిపోయి వారు బయటకు వెళ్లే మార్గం పూర్తిగా మూసిపోతుంది. అదే సమయం వరకు వారి ఆక్సిజన్ సరఫరా కూడా దాదాపు అయిపోతుంది. అందరూ ఒకతను బహుశా తప్పు మార్గంలో వచ్చామేమో అని చూడడానికి వెనకకు వెళ్తాడు. అలా చూసి కొద్ది నిమిషాలు తిరిగి వచ్చేసరికి అతని పార్ట్నర్ అక్కడ కనిపించడు. డెడెన్ లాగా ఉన్న ఆ సొరంగంలో అతని పార్ట్నర్ కనిపించకుండా పోవడం చూసి అతను షాక్ అవుతాడు. అసలు అతను ఎటు వెళ్ళిపోయాడు? ఈరోజు మనం ఈ వీడియోలో అరుదైన మరియు విషాదకరమైన కేవ్ డైవింగ్ సంఘటన గురించి తెలుసుకోబోతున్నాం. దీన్ని షెర్లాక్ స్ప్రింగ్ కేవ్ యాక్సిడెంట్ అని కూడా అంటారు. గ్లోబల్ చాట్స్ తెలుగు ప్రేక్షకులకి స్వాగతం. షెర్లాక్ స్ప్రింగ్స్ ఫ్లోరిడాలోని టెల్హసీకి సౌత్ వెస్ట్ దిశలో ఉన్న బిజేలాలో ఉంది. గతంలో ఇది ఇండియన్ స్ప్రింగ్స్ అని కూడా పిలువబడేది. ఇది నేల మీద 56 మీటర్ల వ్యత్యాసం కలిగి 9 మీటర్ల లోతు కలిగి ఉన్న ఒక చిన్న గుండ్రని చెరువులాగా కనిపిస్తుంది. కానీ దాని కింద ఒక రహస్యమైన ప్రపంచంలాగా 91 మీటర్ల లోతు వరకు విస్తరించి ఉన్న విశాలమైన లైమ్ స్టోన్ గుహ ఉంటుంది. గుహ యొక్క ప్రవేశ ద్వారం చెరువు నుండి మొదలై క్రమంగా ఇరుకైన కిందికి వాలుగా ఉన్న సొరంగంలోకి దారితీస్తుంది. నీటి అడుగున దాదాపు 50 మీటర్ల దూరంలో సొరంగం ఎడమ వైపుకు తిరుగుతుంది. ఆ మలుపు ఒక ప్రమాదకరమైన ఇరుకైన భాగం. అందులోంచి ఒకేసారి ఒక డైవర్ మాత్రమే వెళ్ళగలుగుతాడు. ఆ తర్వాత మళ్ళీ సొరంగం వెడల్పుగా సమతలంగా మారిపోతుంది. ఆ గుహ లోపల దృశ్యాలు అద్భుతంగా కనిపిస్తాయి. షెర్లాక్ స్ప్రింగ్స్ అనేది ఒక గుహ మాత్రమే కాదు, అది 2.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న వకుల్లా గుహ వ్యవస్థలోని ఒక భాగం. అలాగే వకుల్లా స్ప్రింగ్స్ కు అనుసంధానించబడి ఉంటుంది. నవంబర్ 17, 1991 కేవ్ డైవింగ్ ఔత్సాహిక బృందం ఆ ప్రదేశానికి చేరుకుంటుంది. ఈ 8 మంది WKPP అనే క్లబ్ లోని సభ్యులు. వారి లక్ష్యం గుహ లోపల కొత్త మార్గాల కోసం వెతకడం. ఆ బృందం 4 గ్రూపుల్లాగా విభజించబడుతోంది. మొదటి గ్రూప్ మద్దతు ఇవ్వడానికి ఉపరితలం పైనే ఉండాల్సి ఉంటుంది. రెండవ మరియు మూడవ గ్రూప్ డీకంప్రెషన్ ట్యాంక్లను నీటిలో అవసరమైన చోట్ల పెట్టాల్సి ఉంటుంది. 4వ గ్రూప్ క్లబ్ వ్యవస్థాపకులైన బిల్ మరియు పార్కర్ది. వారు కేవ్స్ లో ఫైనల్ ఎక్స్ప్లోరేషన్ కోసం వెళ్లాల్సి ఉంటుంది. వారి ప్లాన్ ఏంటంటే ప్రవేశ ద్వారం నుండి డైవ్ చేసుకుంటూ అక్కడ నుండి గ్రాండ్ కెన్యాన్ అనే మలుపు వరకు వెళ్ళాలి. అక్కడ నుండి కుడివైపుకు వెళ్లి కొత్త సొరంగాలను అన్వేషిస్తూ అక్కడ నుండి వకుల్లా రూమ్ అనే చోట నుండి పైకి వెళ్లే మార్గం ద్వారా బయటకు వచ్చేయడం. ఈ మొత్తం డైవ్ ప్లాన్ పూర్తి కావడానికి 2 గంటల సమయం పడుతుంది. ఉదయం 10 గంటల ప్రాంతంలో డీకంప్రెషన్ టీం నీటిలోకి ప్రవేశిస్తారు. కొన్ని నిమిషాల తర్వాత బిల్ మరియు పార్కర్ వారిని అనుసరిస్తారు. 20 మీటర్ల లోతులో వారి డీకంప్రెషన్ బృందం ఉన్న చోటు నుంచి ఇంకా ముందుకి గుహ కిందికి వైపు వెళ్తూ ఉంటారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఫుటేజ్ గుహ లోపల నుండి తీసిన వాస్తవ ఫుటేజ్. వారు వేసుకున్న మ్యాప్ను అనుసరిస్తూ ముందుకు వెళ్తుంటారు. కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ వారు మూల మలుపు వరకు చేరుకుంటారు. అక్కడి నుండి ఆ సొరంగం ఎడమ వైపుకు వెళ్తుంది. అక్కడ నుండి సొరంగం నిలువుగా కాకుండా అడ్డంగా ఉంటుంది. అక్కడి నుండి వారు డైవింగ్ స్కూటర్స్ ఉపయోగించి వేగంగా ముందుకు వెళ్తుంటారు. తర్వాత వారు వకుల్లా అనే విశాలమైన ప్రాంతానికి చేరుకుంటారు. ఆ ప్రదేశంలో గుహ అనుభూతి మరపురానిదిగా ఉంటుంది. ఆ స్థలాన్ని అన్వేషించిన తర్వాత వారు ఇరుకైన సొరంగం గుండా మళ్ళీ ముందుకు కొనసాగుతారు. వారు వెళ్ళే ఆ దారి కూడా విశాలంగా ఉంటుంది. డైవ్ చేసిన 40 నిమిషాల తర్వాత వారు గ్రాండ్ కెన్యాన్ మలుపు వద్దకు చేరుకుంటారు. వారి ప్రణాళిక ప్రకారం ఆ మలుపు దగ్గర నుండి కుడివైపు కొత్త మార్గాలను అన్వేషించడానికి కదులుతారు. ఆ దారి ఇరుగ్గా ఉన్నప్పటికీ వారి స్కూటర్స్ సరిగ్గానే పనిచేస్తుంటాయి. 25 నిమిషాల తర్వాత వారు వకుల్లా దిగువ ప్రాంతానికి చేరుకుంటారు. అక్కడ వారు పైకి వెళ్ళడానికి ఒక సన్నని మార్గాన్ని కనుగొంటారు. వారి ఆక్సిజన్ తక్కువగా ఉండడంతో వారు అక్కడి నుండి వారి డైవ్ ఫినిష్ చేసుకుని పైకి వెళ్లాలని నిర్ణయించుకుంటారు. వారు వెళ్లాల్సిన మార్గాన్ని అనుసరిస్తూ ముందుకు కదులుతూ ఉంటారు. కానీ సొరంగం మట్టితో నిండిపోతూ అంతకు ముందులాగా క్లియర్గా కనిపించదు. వారి గైడ్ లైన్ రోప్ని పట్టుకుని మెల్లిగా ముందుకు కదులుతుంటారు. ఇంకా 20 మీటర్ల తర్వాత వారు ఆ మలుపు నుండి పైకి వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఆ గైడ్ లైన్ రోప్ పట్టుకుని కొద్దిగా ముందుకు వెళ్ళేసరికి వారి ముందు మార్గం మొత్తం ఇసుక దిబ్బతో కప్పబడి ఉంటుంది. వారి గైడింగ్ వైర్ ఆ ఇసుక కింద నుంచి వెళ్తూ ఉంటుంది. అది చూసి వారిద్దరు కూడా కన్ఫ్యూజ్ అయిపోతారు. మనం తప్పుడు మార్గంలో వెళ్తున్నామా లేదా ఇక్కడ ఏమైనా విరిగి పడిందా అని ఆలోచిస్తారు. వాళ్ళ సిలిండర్స్ లో గ్యాస్ దాదాపు అయిపోతుంది. బిల్ తన గైడింగ్ రోప్ ని పట్టుకుని సరైన మార్గంలో వచ్చామా అని ఒకసారి వెనక్కి వరకు వెళ్ళి చూద్దామని వెళ్తాడు. అతడు అక్కడి వరకు వెళ్ళి వారు వచ్చిన మార్గం సరైనదే అని కన్ఫర్మ్ చేసుకుని మళ్ళీ వేగంగా వెనక్కి వస్తాడు. వెళ్ళి రావడానికి 5 నిమిషాల సమయం పడుతుంది. వెనక్కి వచ్చేసరికి పార్కర్ అక్కడ కనిపించాడు. బిల్ షాక్ లో అన్ని చోట్ల వెతుకుతాడు. కానీ ఆ చీకటి ఇరుకైన సొరంగంలో అతనితో పాటు వచ్చిన పార్కర్ ఎక్కడ కనిపించాడు. అక్కడ నుండి వేరే దారి కూడా లేదు. బిల్ ఆ తర్వాత పార్కర్ ఆ ఇసుక కుప్పల నుండి బయటకు వెళ్ళి ఉండాలి అని అనుకుంటాడు. ఎందుకంటే అకస్మాత్తుగా ఆ కుప్పల నుండి నీరు ఇటువైపుకు రావడం గమనిస్తాడు. దగ్గరగా వెళ్ళి చూసినప్పుడు అక్కడ ఇసుక కుప్ప మీద ఓ చిన్న మార్గం ఉన్నట్టు చూస్తాడు. అది బహుశా పార్కర్ దాని గుండా వెళ్ళాడేమో అని అనుకుంటాడు. అదేవిధంగా బిల్ కూడా అదే మార్గం గుండా ముందుకు కదులుతాడు.
అతని గ్యాస్ కూడా దాదాపు అయిపోవస్తుంది. ఆ ఇసుక దిబ్బ పైన మార్గం 2 మీటర్ల పొడవు ఉంటుంది. కానీ అందులో నుంచి రావడానికి బిల్కి చాలా సమయం పడుతుంది. చివరికి అతను ఆ మూలమలుపు వరకు చేరుకుంటాడు. అక్కడి నుండి ఆ సొరంగం పైకి వెళ్తుంది. కొద్దిగా ముందుకు కదలక అతను ఒక ట్యాంక్ మరియు ఒక రెగ్యులేటర్ గైడ్ లైన్ నుండి వేలాడుతూ ఉండడం చూస్తాడు. దాన్ని పరిశీలించడానికి అతనికి సమయం లేనందున, అతని గ్యాస్ కూడా అయిపోతున్నందున ఊపిరి బిగపట్టుకుని అతను ఆ గైడ్ లైన్ అనుసరించి 30 మీటర్ల దూరంలో ఉన్న డీకంప్రెషన్ స్టేషన్కు సమయానికి చేరుకుంటాడు. అతను ఒక డీకంప్రెషన్ బాటిల్ తెచ్చి ఊపిరి పీల్చుకుంటాడు. కొద్దిగా శాంతపడిన తర్వాత పార్కర్ డీకంప్రెషన్ బాటిల్ ఉపయోగించలేదు అని గమనిస్తాడు. ఒకవేళ పార్కర్ వచ్చి ఉంటే ఇప్పటి వరకే ఆ బాటిల్ ఉపయోగించి ఉండాలి అనుకుంటాడు. బిల్ తను చూసిన రెగ్యులేటర్ మరియు ట్యాంక్ గుర్తు చేసుకుంటాడు. బహుశా పార్కర్ మునిగిపోయి ఉండవచ్చు అని గ్రహిస్తాడు. ఆ ఆలోచన అతన్ని మానసికంగా కుంగదీస్తుంది. వెంటనే మరొక డైవర్ దగ్గరికి వస్తాడు. అతను పార్కర్ కాదు, జార్జ్. బిల్ అతనితో పార్కర్ బహుశా చనిపోయి ఉంటాడని చెప్తాడు. జార్జ్ కొద్దిసేపు మౌనంగా ఉండి బిల్ని తనతో పైకి రమ్మంటాడు. కానీ బిల్ స్పందించాడు. బిల్ని పైకి తీసుకురావడానికి జార్జ్ మరొక డ్రైవర్ను తీసుకురావాల్సి వస్తుంది. అలా బిల్ని పైకి తీసుకొచ్చాక మళ్ళీ అనేక సార్లు లోపటి వరకు వెళ్ళి పార్కర్ కోసం వెతుకుతూ వస్తూ ఉంటారు. కానీ పార్కర్ వాళ్ళకి ఎక్కడా దొరకడు. మరుసటి రోజు ఉదయం గుహ పై భాగంలో దాదాపు 10 మీటర్ల లోతులో పార్కర్ తేలుతున్నట్లు పోలీసులు కనుగొంటారు. అతను తన వెట్ సూట్ని మాత్రమే ధరించి ఉంటాడు. అక్కడ ఉన్న పైకప్పు కూలిపోయిన సంకేతాలు కూడా వారికి కనిపిస్తాయి. ఈ సంఘటన వెనుక నిజమైన కారణాలు 20 సంవత్సరాల తర్వాత ఒక భౌతిక శాస్త్ర ప్రొఫెసర్ ద్వారా కనుగొనబడ్డాయి. బిల్ మరియు పార్కర్ నీటిలో ప్రవేశించినప్పుడు జార్జ్ మరియు అతని సహచరులు 20 మీటర్ల లోతులో డీకంప్రెషన్ చెంప దగ్గర ఉంటారు. వారు వదిలిన గాలి గుహ పైకప్పు దగ్గర దాదాపు 10 మీటర్ల లోతులో జమ అవుతూ వస్తుంది. ఆ కారణంగా మట్టి రాళ్లతో కూడిన గుహ గోడ బలహీనపడుతుంది. జార్జ్ మరియు అతని సహచరుడు బయటకు వచ్చిన తర్వాత అక్కడి స్థిరత్వం బలహీనపడి అది కూలిపోవడానికి దారితీస్తుంది. అలా కూలిపోయిన రాళ్లన్నీ కూడా కిందికి జారుతూ వారు వచ్చే మార్గాన్ని మూసివేస్తాయి. ఆ విషయం తెలియని బిల్ మరియు పార్కర్ అక్కడ నుండి బయటకు వచ్చే మార్గం కనబడక అక్కడే కన్ఫ్యూజ్ అయిపోతారు. ఆ సమయంలో పార్కర్ సిలిండర్లోని గ్యాస్ అయిపోతుండగా అతను ఎలాగోలా ఆ మట్టి నుండి చిన్నగా ఓపెనింగ్ చేసుకుంటూ ముందుకు కదలని ప్రయత్నిస్తాడు. ఆ మట్టి దిబ్బ నుండి సమయానికి బయటకు రాగలుగుతాడు. కానీ డీకంప్రెషన్ బాటిల్ వద్దకు చేరుకోవడానికి తన శ్వాసను బిగించి వస్తుండగా విషాదకరంగా అతను కొన్ని మీటర్ల దూరంలో స్పృహ కోల్పోతాడు. స్పృహ కోల్పోయే ముందు అతను తన సిలిండర్ని మరియు రెగ్యులేటర్ని తీసేస్తాడు. తన తేలియాడే సూట్లో పైకి తేలుతూ పోతే ఎవరైనా కాపాడతారు అని అనుకుంటాడు. కానీ అతని శరీరం తేలుకుంటూ పోతుంది. కానీ నీటి ఎంట్రన్స్ వద్దకు కాకుండా కొండను ఆనుకుని అక్కడే ఆగిపోతుంది. మరుసటి రోజు ఉదయం పోలీసులు వచ్చి అతని శరీరాన్ని కనుగొంటారు. ఒకవేళ పార్కర్ ఆ మార్గం గుండా బయటికి రాకపోతే బిల్ సకాలంలో తప్పించుకునేవాడు కాదు. దురదృష్టవశాత్తు పార్కర్ ప్రయత్నించినా కూడా బ్రతకలేకపోయాడు. అరుదుగా జరిగే కేవ్ డైవింగ్ ప్రమాదంలో ఇది ఒకటిగా నిలిచిపోయింది. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే ఒక 13 ఏళ్ల బాలుడు తన ఫ్రెండ్స్ని ఇంప్రెస్ చేద్దామని ఒక సన్నని గుహలోకి వెళ్తాడు. ఆ తర్వాత ఏమైంది అనే సంఘటనపై ఒక ఇంట్రెస్టింగ్ వీడియో చేశాను. ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే చూడండి. ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన వీడియోస్ కోసం మా గ్లోబల్ చాట్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో అద్భుతమైన వీడియోతో మేము ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.